అందరికీ నమస్కారం. తమిళ చూసారు కదా, కళ్యాణ్ తనూజ కేటీ ఎలిమినేట్ అవుతారా కుకింగ్ విత్ జాతిరత్నాలు షో నుంచి? అవకాశం ఉందా? నిజమా? ఎందుకు పెట్టానంటే, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేస్తారన్నమాట. ఏమని? కళ్యాణ్ తనూజ లాస్ట్లో వచ్చారు అంటే ఆ బోర్డులో లాస్ట్లో మార్క్స్ బోర్డులో లాస్ట్లో ఉన్నారు, వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేస్తారేమో, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారేమో అని చెప్పి ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అదే పెద్ద జోక్ ఆఫ్ ది డికేట్ అనుకుంటే, దాన్ని నమ్మడం కూడా ఇంకో పెద్ద జోకు. చాలామంది నమ్ముతున్నారు దాన్ని. అసలు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందో లేదో అని అర్థం కావడంలా. కళ్యాణ్ తనూజ ఎలిమినేట్ అవుతారా కుకింగ్ విత్ జాతిరత్నం షో నుంచి? అసలు స్టార్ మా వాడు తప్పేం చేయగలరా? ధైర్యం ఉందా? అసలు కళ్యాణ్ తనూజ లేకపోతే టీఆర్పీలు ఉంటాయా వాళ్ళకి? వాళ్ళంత కామన్ సెన్స్ లేకుండా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఎవడో చెప్తే మీరు నమ్ముతున్నారు ఎందుకు? నాకు అర్థం కాదు. అసలు 1000 స్తంభాలతో నిర్మించబడిన కోటని ఒక స్తంభం కూలిపోతే పర్వాలే, 999 స్తంభాలు కాపాడతాయి. అసలు స్టార్మా అనే వాళ్ళని కాపాడుతుంది కళ్యాణ్ తనుజానే 2 స్తంభాలు. చూస్తూ చూస్తూ వాడు పగలగొట్టుకుంటాడు ఎవడైనా? ఆ స్టార్మా వాడు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? ఎందుకు నమ్ముతున్నారో నాకు అర్థం కాల. నేను చెప్తున్నాను కదా, వీళ్ళు సరిగ్గా వంటలు చేయకపోయినా, సరిగ్గా ఆ వంటలు చేయడంలో పర్ఫార్మెన్స్ చేయకపోయినా, చివరి దాకా టాప్ 5 దాకా లాక్కొస్తారు, ఎవరో ఒకరిని విన్నర్ చేస్తారు. ఇదైతే కన్ఫామ్. నేనేది చెప్తాను, నేను కన్ఫామ్గా చెప్పగలను. ఎందుకంటే వీళ్ళని ఎలిమినేట్ చేసే ధైర్యం, సాహసం స్టార్ మా వాళ్ళు చేయలేడు. నాకు తెలిసి ఆ విషయం నాకు 100% నమ్మకం ఉంది. ఆ రీతు డెవన్ పవన్లోనే ఎలిమినేట్ చేస్తారేమో కానీ కళ్యాణ్ని తనూజాని ఎలిమినేట్ చేసే ప్రసక్తే లేదు. 1% కూడా ఛాన్స్ లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే. మీరు నమ్మద్దు, దయచేసి ఎవరి మాటలు నమ్మొద్దు. కళ్యాణ్ని తనూజాని చూస్తూ సంతోషపడండి అంతే. అంతేగాని ఎవరి మాటలు నమ్మకండి, ఎవరి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి దయచేసి. ఓకేనా? నేనైతే ఇది చెప్దామని, ఆ ప్రచారాన్ని నమ్ముతున్న వాళ్ళకి ఈ క్లారిటీ ఇద్దామనేది వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే.